ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించిన సోనో విజన్ షోరూం భారీ చోరీ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వైరా రోడ్డులోని ఈ ప్రముఖ మొబైల్ షోరూంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లను అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసును ఖమ్మం పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సమాచారాన్ని సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక త్వరలోనే దొంగలను పట్టుకుని తీరుతామంటున్న ఖమ్మం నగర ఏసీపీ మా ఖమ్మం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బుధవారం అర్ధరాత్రి సోనో విజన్లో జరిగిన భారీ దోపిడీ ఖమ్మంలో కలకలం సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సో దీనిపై మనతో మాట్లాడడానికి ఖమ్మం నగర ఏసీపీ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా సార్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, సోనో విజన్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన దోపిడీ ఖమ్మంలో చాలా తీవ్రంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే స్టాక్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇంత భారీ దోపిడీ జరగడం పట్ల ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? నిందితుల్ని పట్టుకునే దిశలో పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఇప్పుడు అది స్టాక్ వచ్చిన ఇమ్మీడియట్ జరగలేదు. ఇది బయట గ్యాంగ్ ఏదైనా వచ్చి చేసిందని మా అనుమానం ఇస్తున్నాము. కారు తీసుకొచ్చినారు, అది ట్రాకింగ్ చేస్తున్నాము. ఒక 6 టీంలు స్పెషల్గా దీనికోసం సిపి గారి ఆదేశానుసారం ఫామ్ చేసినాము. నేను, ఇంకొక డిఎస్పీ గారు, ఒక 4 సిఐలు, ఒక 8 మంది ఎస్ఎల్తో ఒక వేరే స్పెషల్గా 6 బృందాలుగా చేసి ఒక సీసీ ఫుటేజెస్ వేరే అన్నీ కూడా టెక్నికల్గా ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నాము. అతి త్వరలోనే దీని మీద పురోగతి చూపిస్తాం. అంటే సార్, షాప్లో స్టాక్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే జరిగింది అంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా భావిస్తున్నారా, లేకుంటే షాప్లో పనిచేసే సిబ్బంది సహకారంతోనే జరిగిందని, అంటే ఎటువంటి కోణాల్లో మీరు దర్యాప్తు చేస్తున్నారు సార్? మేము అన్ని కోణాల్లో చేస్తున్నాము. షాపు వాళ్ళది చూస్తున్నాము, ప్లస్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారా అని చెప్పి అన్ని యాంగిల్స్లో దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు కేసు ప్రస్తుతం దర్యాప్తు పరిస్థితిలో ఉంది కాబట్టి ఇంకా వివరాలు ఏమి వెల్లడించడానికి వీలుపడదు. అంటే సార్, ఇంత భారీ దొంగతనం జరగడం ఖమ్మంలో ఇదే తొలిసారి కావడం ఖమ్మం ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. సో ఖమ్మం ప్రజలను ఉద్దేశించి మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు సార్? ఇప్పుడు దీనికి కూడా జనరల్గా షాప్స్ కన్నిటికి కూడా సెంట్రల్ లాక్ ఉంటుంది. దీనికి సెంట్రల్ లాక్ వేసుకోలేదు. సెంట్రల్ లాక్ అంత పెద్ద ప్రాపర్టీస్ పెట్టుకుంటున్నప్పుడు షాప్స్ అందరూ కూడా సెంట్రల్ లాక్ ఉంది. పక్కనే క్రోమా ఉంది, తర్వాత వేరే షాప్స్ ఉన్నాయి, రామరాజు ఉంది, అన్నిటి కూడా సెంట్రల్ లాక్ ఉంది. ఈ గేట్కి సెంట్రల్ లాక్ అనేది డ్యామేజ్ అయ్యి చాలా రోజులైంది, కానీ వాళ్ళు అది చాలా నెగ్లిజెంట్ ఉన్నారు. వాచ్మెన్ పెట్టుకోలేదు. వాచ్మెన్ అంటే వీలు కాకపోయినా కూడా సెంట్రల్ లాక్ పెట్టుకుంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ పోకపోయి ఉండేది. దాదాపు చోరీ అయిన సొత్తు కూడా భారీగా అంతం ఐఫోన్లే ఉన్నాయి కాబట్టి ఒకవేళ దొంగలు దొరికినప్పటికీ ఆ ఫోన్లు ఎక్కడైనా విక్రయించే అవకాశం ఉందంటారా, లేకుంటే రికవరీ అంటే దొంగిలించబడిన సొత్తు పూర్తిగా రికవరీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా సార్? అన్ని ఐఫోన్స్ లేవు. దాంట్లో ఇప్పుడు మొత్తం 160 ఫోన్లలో ఓన్లీ 11 ఫోన్లే ఐఫోన్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఒప్పో, శాంసంగ్, డిఫరెంట్ కంపెనీస్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఐఫోన్స్ మాత్రం ఓన్లీ 11 ఉన్నాయి. ఈ మ్యాక్సిమం అవి రికవరీ అవుతాయి. రికవరీ చేయడానికి మనం ఈ బృందాలన్నీ ఏర్పాటు చేసాము. అతి త్వరలో రికవరీ ఇస్తాం. సార్, దొంగలించబడిన సొత్తు వాల్యూ మొత్తం ఎంతవరకు ఉంటుంది సార్? మొత్తం 67 లక్షల దాకా వాల్యూ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఇన్వాయిస్ ప్రకారం 67 లక్షలు ఇచ్చారు. దాని ప్రకారమే కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. అంటే సార్, ప్రధానంగా అక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే ఆ దొంగలు పడ్డ వెంటనే అలారం ట్రాకింగ్ సిస్టమ్ అనేది విజయవాడ షోరూమ్తో కనెక్ట్ అయి ఉంది. వాళ్ళు అక్కడ షోరూమ్ నుంచి నేరుగా పోలీసులకు కాకుండా ఇక్కడ షోరూమ్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ షోరూమ్ సిబ్బంది ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కూడా దొంగల్ని అదే టైంలో పట్టుకోవడానికి వీలుంటుందని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. సో దీని మీద మీరేమంటారు సార్? కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంది. కొద్దిగా చెప్తే ఒక 3-4 మినిట్స్లో వచ్చేది. ఇప్పుడు వాళ్ళు మనకి 4:11కి చేసినప్పుడు కూడా వితిన్ 4 మినిట్స్లో 4:15 కల్లా వచ్చేది. కొద్దిగా ముందు చెప్తే మనము సీన్లోకి వచ్చేటోళ్ళము. కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అలారం సిస్టమ్ కూడా కొద్దిగా వేరే ఏమైనా ఫీచర్స్ కానీ ఏమైనా పురుగులు పడ్డా కూడా అలారం మోగుతుందట. అందుకనే వాళ్ళు ప్రతిదాన్ని చేయటం ఎందుకని చెప్పి మనము ఇక్కడ అయిన తర్వాత చూసిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారని చెప్పి అంటారు. క్రైమ్ జరిగిన తీరు, అలాగే క్లూస్ టీమ్ కూడా కొన్ని వివరాలు కూడా సేకరించారు, కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అంటే గతంలో దొంగలు చేసిన పని అలా, లేకుంటే కొత్తగా ఏమన్నా వచ్చారనే దాని మీద ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సార్? మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మేము అన్నట్టు ఇప్పుడు మన స్టేట్ కానీ అంతర్రాష్ట్రం కానీ అంతా ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా దేశంలో వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి చేసినారా అని చెప్పి అన్ని యాంగిల్స్లో కూడా చేస్తున్నాము. ఇంకా ప్రీవియస్ కేసెస్ మొబైల్స్ ఎక్కడెక్కడికి పోయినాయో అవి కూడా వెరిఫై చేసుకొని ఆ డీటెయిల్స్ చెప్పించి ఆ ముద్దాయిలు ఎక్కడ ఉన్నారో అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. అన్ని కోణాల్లో కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తాం.
ఖమ్మం ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ఇట్లా లాక్ సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నప్పుడు అలారం సిస్టమ్ ఏదైనా అనుమానం ఉన్నా కూడా ఇమీడియట్గా డయల్ 100కి ఫోన్ చేస్తే వితిన్ 2-3 మినిట్స్ లోపల మనకి మీకు పెట్రో కార్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా డయల్ 100 చేయాలని విజ్ఞప్తి చేస్తాం. చూశారు కదా, సోనో విజన్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీకి సంబంధించి పోలీసులు ఇప్పటికే 6 బృందాలుగా విడిపోయి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. మరికొద్ది రోజుల్లోనే షోరూంలో దొంగతనం జరిగిన దొంగలను కూడా గుర్తించి వాళ్ళని చట్టపరంగా వాళ్ళకు శిక్షలు విధిస్తామని కూడా ఏసీపీ గారు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి.